సాగర్ అయితే నర్మదతో మాట్లాడకుండా మొఖం తిప్పేసుకుంటూ ఉంటాడు. సాగర్ అని పిలుస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో, ఏంటి సాగర్ అసలు నేను బయట మార్నింగ్ అంత పిలిచినా సరే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి? బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నేనేమైనా బయటదాన్నా? నీకు తెలియని మనిషినా? పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. నేను ఎంత బాధపడుతానో కూడా నువ్వు ఆలోచించవా? అని చెప్పేసి అనేసరికి సాగర్ అయితే అలా వింటూ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? అసలు నువ్వు అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేను ఎంత బాధపడతానో, బయట వాళ్ళు చూస్తే నన్ను ఎంత తక్కువగా చూస్తారో అసలు అర్థం చేసుకున్నావా? నువ్వేమైనా ఆలోచించావా? అసలు ఏంటి నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయింది కాకుండా ఇంకా అబద్ధం చేసుకొని నన్ను దూరం పెడుతున్నావా? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సాగర్. అరేంజ్‌మెంట్ మ్యారేజ్‌లా నువ్వు అలా అవుతావేంటి? ఏదో నీ పాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ఇష్టం లేదన్నట్లుగా నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపించాలి? నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకోవాలి? మనం అసలు ప్రేమించిన భార్యాభర్తల్లా ఉన్నామా? అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు పెళ్ళవ్వకముందు చూపించిన ప్రేమ ఇప్పుడెందుకు చూపించలేకపోతున్నావు? నువ్వు నన్నెందుకు అంత అబద్ధం చేసుకుంటున్నావు? బయట వాళ్ళు అబద్ధం చేసుకున్నా పర్వాలేదు. కానీ నువ్వు కూడా అబద్ధం చేసుకోవడం నాకు అస్సలేం నచ్చట్లేదు సాగర్ అని చెప్పేసి అంటూ ఉంటాండి. నా మట్టుకు నేను ఏదో అరుస్తున్నాను. కానీ నువ్వు మాత్రం పట్టినట్లుగా వెళ్ళిపోయావు. అది అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అంత పెళ్ళికి ముందు ఎంత ప్రేమగా మాట్లాడేవాడివి, ఎంత అదినిగా ఉండేవాడివి. కానీ పెళ్ళయిన తర్వాత ఎందుకు నువ్వు నాతో అలా ఉండలేకపోతున్నావు? మెయిన్ పెళ్ళయిన తర్వాత నీలో నేను ఆ ప్రేమ చూడలేదు సాగర్. ఈ మధ్య చూస్తున్నాను కదా, నువ్వు నన్ను ఒక దోసిలా చూస్తున్నావు. ఒక పగ మనిషిలా చూస్తున్నావు అని చెప్పేసి నర్మద బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటుంది. సాగర్ అయినా పట్టించుకోకుండా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నా మట్టుకు నేను మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి? నేను ఇంట్లో ఓ పరాయిదానిలా ఉన్నాను. అసలు నేను ఇంట్లో ఎందుకున్నానో కూడా తెలియనట్లుగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను నీ భార్యని సాగర్, నాతో నువ్వు మాట్లాడకపోతే ఎలా అని చెప్పేసి అనేసరికి సాగర్ అయితే అయినా నర్మదతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకు తీసుకొచ్చినా సరే నాకు నీలో ప్రేమ కనిపించడం లేదు కాబట్టి నేను ఇంట్లో ఉండడం కూడా వేస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావా? అది కూడా పర్లేదు చెప్పు అనేది అంటూ ఉంటుంది నర్మద. ఇక సాగర్ దీనికి సమాధానం చెప్పకుండా అలా ముఖం తిప్పేసుకుంటూ ఉంటాడు. నా మట్టుగా నేను ఒక పిచ్చిదానిలా ఉన్నాను. నేను ఒంటరిని అయిపోతున్నాను సాగర్, నన్ను ఏకాకిని చేసేస్తున్నావా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా సాగర్ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది నర్మద. అయినా సాగర్ ఏం పట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే సాగర్ వెనకాతల వెళ్ళి పదే పదే అడుగుతూ ఉంటుంది నర్మద. అయినా సాగర్ పట్టించుకోడు, ఏం సమాధానం చెప్పడు. అలా చెప్పకుండా చూస్తూ ఉంటాడు. సాగర్ సమాధానం చెప్పకపోవడంతో నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.